రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5 10 సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా పని చెయ్యి. ఏమిటి? రాత్రికి నీ తలుపు గడి తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోయి మాటలేవే నేను అనలేదు. నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి 2 దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి 3 మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు. దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలాగే ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలో ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. అపరా రే, ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచిదానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి? అయితే తీసుకోండి. ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే, నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వు ఇంత సంపాదించినావు కదరా, నీ ఆవిడ ఎందుకురా తలుపు పంపుతావు? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెంట్ ఆడదు 4 చోట్ల పని చేస్తుంటే పని చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయి పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదిరా? పేగులు తీసేస్తాను నా యాల. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా శ్రీరామున్నా ఎవడో ఏదో కూసాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడు అనుమానించే పెళ్ళాన్ని అనుమానించే మొగుడు, వాడు అసలు మొగుడు పెళ్ళాలి కాలే గారు. అమ్మాయి లక్ష్మి, ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా? లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో. దానకన్నుడింట్లో పుట్టవలసిందానివి ఏమిటో ఈ తాగుబోతోడు కొంపలో పడ్డావు. నీ కర్మగాలి. అదేమిటమ్మాయి? కాఫీ పొడి లేదు. పోనీలేమ్మా, 2 చెంచాలు పంచదార ఉంటే ఇవ్వమ్మా. రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ, ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను, మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5 10 సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా పని చెయ్యి. ఏమిటి? రాత్రికి నీ తలుపు గడి తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు.